ఇప్పుడు నా బర్త్డేకి ఇట్లా సర్ప్రైజ్ ప్లాన్ చేసిన మా మమ్మీ శృతి వాళ్ళ మమ్మీ చూడడానికి ఐఫోన్ 17 Pro Max ఇచ్చింది. శ్వేత వాళ్ళ మమ్మీ కూడా ఏకంగా దానికి విల్లానే గిఫ్ట్ ఇచ్చింది. అట్లా మా ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీ ఎంత పెద్ద పెద్ద సర్ప్రైజ్ చేస్తారు తెలుసా. నా లైఫ్ టైం ఒక్క సర్ప్రైజ్ నన్ను చేసినా. ఏం చేయవు నా బర్త్డేకి సర్ప్రైజ్ నాతో మాట్లాడు. అది ఆ తేజ నేను చెప్పేది. నేను పోయి వండుకుంటున్నాను లేపకు. సరే బర్త్డేకి ఏం చేస్తారని బాగా ఫీల్ అవుతుంది. బర్త్డే ప్లాన్ దొరికింది. ఇప్పుడు చూడు ఎట్లాంటి సర్ప్రైజ్ ఇస్తా నేను. బాబాయ్ నువ్వా? హ్యాపీ బర్త్డే తేజ. థ్యాంక్ యూ పిన్ని. సర్ప్రైజ్. హ్యాపీ బర్త్డే తేజ. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అమ్మమ్మ. పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి. థ్యాంక్ యూ అమ్మ. పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి. థ్యాంక్ యూ తాత. హ్యాపీ బర్త్డే తేజ. అత్త నువ్వు కూడా వచ్చినావా? కానీ ఇంతగానం ఎందుకు రెడీ అయినావు అత్త? ఇప్పుడు రెడీ కాకపోతే ఇంకెప్పుడు రెడీ అవుతా? ఇంత పెద్ద సర్ప్రైజ్. తొందరన్నాడు. బాబాయ్ కానీ నువ్వు యూఎస్ నుంచి రావడం ఏంది? మీ మమ్మీ నాకు ఫోన్ చేసి చెప్పింది పెద్ద సర్ప్రైజ్ నీకు ఉంది అని. సో యూఎస్ నుంచి ఫ్లైట్ వేసుకొని నేను మీ పిన్ని ఇమీడియట్లీ ల్యాండెడ్ ఓవర్ హియర్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్స్. గట్టి ప్లాన్ చేసినట్టుంది మమ్మీ. ఇంకా మాటలలోనే ఉన్నారా? మమ్మీ థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. ఇంత పెద్ద సర్ప్రైజ్ అనుకోని అందరూ వచ్చిన నేను సూపర్ హ్యాపీ. తేజ ఇగో జల్దీ కట్టుకో చీర. కానీ బర్త్డేకి చీరేది మమ్మీ, దాన్ని వెస్టర్న్ డ్రెస్ తేవచ్చు కదా, మంచిగా ఉంటుంది ఇట్లా. ఇట్లాంటప్పుడు చీరనే కట్టుకోవాలి, మంచిగా ఉంటుంది. మండపం మీద డ్రెస్ తీసుకొని కూర్చొనియారు. మండపం మీద కూర్చుంటున్నా. పెళ్లి కొత్త డ్రెస్ తీసుకొని కూర్చుందంటే ఏమనుకుంటారు? పెళ్ళా? నీ పెళ్ళనే కదా మేమందరం వచ్చింది ఇక్కడికి. మీ మమ్మీ నీ పెళ్లి ప్లాన్ చేసింది నీ బర్త్డే రోజు. సూపర్ ప్లాన్ అసలు. బాగా అడిగిన మమ్మీని. సర్ప్రైజ్ అన్నారు. ఇప్పుడు నీ లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటావు. ఈ సర్ప్రైజ్ గుర్తు తెచ్చుకుంటే నేనే గుర్తొస్తుంది. ప్లీజ్ మమ్మీ వద్దు మమ్మీ, మమ్మీ సర్ప్రైజ్ అంటే ఏదైనా గిఫ్ట్ ఇవ్వమని, లైక్ ఏదైనా మర్చిపోలేంది. మమ్మీ చాకింది బ్లాక్ మెయిల్. నువ్వు ఇట్లా బ్లాక్ మెయిల్ చేసినా నేను చేసుకుని నేను చెప్తున్నా. నాకు ఏమొద్దు మమ్మీ, నాకు ఏమొద్దు మమ్మీ ప్లీజ్ మమ్మీ. తేజా హ్యాపీ బర్త్డే కదా సర్ప్రైజ్ చేయండి. కిలో కేక్ కొనుక్కొచ్చిన. కేక్ కొయ్యకుండా ఏడిపోతుంది. బ్లాక్ మెయిల్ అంటే ఏంటి? కేక్ కొయ్యమంటే మొత్తం మెంటల్ ఉంది మా పిల్ల అయితే.